నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజితం. ఇక వైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి వైశ్య కులంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా పెద్ద ఎత్తున కూడా అటు వివాదాలకు అటు విభేదాలకు కూడా కేంద్ర బిందువుగా కూడా ఉన్నటువంటి ఎన్నికలు కూడా స్తబ్దత నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఎన్నికల ప్రక్రియ గురించి, గత సంవత్సర కాలంగా పొడిగిస్తున్నటువంటి ఎన్నికల ప్రక్రియ కాలయాపనపై గురించి, అలాగే భవిష్యత్తులో జరిగేటువంటి తీసుకున్నటువంటి కార్యాచరణ గురించి కూడా పెద్ద ఎత్తున మనతో మాట్లాడడానికి కూడా వైశ్య నాయకులు, అలాగే ప్రక్షాళన కమిటీ చైర్మన్ ముగులపల్లి ఉపేంద్రరావు మనతో ఉన్నారు. మరిన్ని విషయాలను వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి, గత కొంతకాలంగా ఎన్నికల ప్రక్రియ కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా కుల సంఘాలను కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నాలు చేసి ఒకరే ఆధిపత్యంలో ఉన్నట్టు ముందుగా సాగుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై మీరు ఏం చెప్తారు? దీని గురించి మీరు ఏ విధమైన కార్యాచరణ చేపడతారు? ఇప్పుడు గత తెలంగాణ ఆవిర్భావం నుంచి తెలంగాణ ఆర్యవైశ్య మహాసభగా ఏర్పడ్డది. అప్పుడు మనకు అనుభవం లేని వ్యక్తులు, నాయకులు లేరు. మరి మాజీ మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మణ గారు అనుభవజ్ఞుడు, అందరితో పరిచయాలున్నాయి అని చెప్పి ఉద్దేశంతో మేమంతా పాత కార్యవర్గం అంతా కలిసి ఒక అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి వారు ఇప్పటి వరకు 13 సంవత్సరాలు కొనసాగుతూ ఎప్పుడు మేము ఎలక్షన్లు పెట్టమన్నా కూడా ఏదో ఒక నెపంతో గెంటుకుంటూ వస్తున్నాడు. మేము గత 1.5 year నుంచి ఒక ప్రక్షాళన కార్యక్రమంగా ఏర్పడి దానికి ప్రక్షాళన కమిటీ చైర్మన్గా ఉండి నేను పోరాటం చేయడం జరిగింది. వారిని ఎన్నో విధాలుగా అడ్డుకోవడం జరిగింది. వారిని జెండా ఎత్తనీయకుండా కూడా అడ్డుకోవడం జరిగింది. పోలీసు వారు కూడా రావడం జరిగింది. మరియు ఈ విషయం కోసం మహాసభ అధ్యక్షతన కూర్చున్నటువంటి అమరావతి మీద కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది. 2 కేసులు కూడా తీర్పు వచ్చింది. మొన్న కూడా సిటీ సివిల్ కోర్టులో మన కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మన కమిషన్ పేరు బాల గోపీనాథ్ గారు. అంటే సిటీ సివిల్ కోర్టు ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. అంటే ఆ కమిషన్ ద్వారా మన మహాసభ ఎన్నికలు నిర్వహించాలి. దానికి కూడా ఇంకా వారికి అధికార కాంక్షనో, పదవి కాంక్షనో, డబ్బు వ్యామో, లేకుంటే డబ్బు దుర్వినియోగమయ్యి బయటపడుతున్న ఒక భయాందోళన కూడా ఉండొచ్చు. ఎందుకంటే నాకు ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. ఆ తీర్పుకు అనుగుణంగా ఉండి ఆ కమిషన్ గారికి మీరు సహకరించి ఎన్నికల ప్రక్రియను ప్రజాస్వామ్యబద్ధంగా నడిపిస్తే బాగుంటుంది. కానీ మీరు కోర్టుకు పోయి హైకోర్టులో ఈరోజు పిటిషన్ వేసిర్రు. ఎందుకంటే ఈ కమిషన్ రద్దు చేయాలని చెప్పి. మా అదృష్టవశాత్తు ఆ పిటిషన్ కూడా స్వీకరించలేదని చెప్పి తెలిసింది. అంటే ఈ కోర్టు ఇచ్చిన ఎన్నికల కమిషన్ కూడా కాపాడాలని చెప్పి, వ్యతిరేకించాలని చెప్పి కోర్టుకు పోయి ఆపేందుకు ప్రయత్నం చేసినట్టే ఎంత దుర్మార్గమైన చర్యలు మీరు ఆలోచించండి. అది ఈ తెలంగాణ ఆర్యవైశ్య ప్రజలు, నాయకులు, మరి పెద్దలు, సంఘంలో ఉన్న పెద్దలు, మరి మీకు ఎందుకో నాకు అర్థమవుతలేదు. మీరు పెద్దల మరి మాజీ చైర్మన్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మరి నాయకులు ఉన్నారు, అన్నిట్లలో తెగబడి పోరాడే వైశ్యులు కూడా ఉన్నారు. మరి మహాసభ విషయానికి వచ్చేవరకల్లా మీకు ఎందుకు భయపడుతున్నారో మీరు? మరి బంధుప్రీత, వ్యాపార పీత, భయాందోళన, మరి మీరు ఎందుకు భయపడుతున్నారో నాకు అర్థమవుతలేదు. మేము తెగించే వరకు తెగిస్తున్నాం, కొట్లాడే వరకు కొట్లాడుతున్నాం. కోట్ల దూరంగా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఎన్ని విధాలా పోరాటం చేయాలో అన్ని విధాలు పోరాటం చేసి ఇప్పటివరకు 90% దిగ్విజయంగా కార్యక్రమాలు చేసినాము. ఇప్పుడు కోర్టు కమిషన్ కూడా ఏర్పడే వరకు కూడా మా ప్రయత్నం జరిగిందంటే కొంచెం మీరు పెద్దలు, వైశ్య కులంలో ఉన్నవారు మీరు ఆలోచించాలి. మహాసభ ఎక్కడికి పోతుంది, ఏమవుతుంది కొంచెం ఆలోచించాలి. ఒక గుత్తాధిపత్యం, ఒక పదవి కాంక్షతోటి ఇన్ని రోజులు ఇంకా పదవి కాంక్షతో ఉండి ఎన్నికల కమిషన్ కూడా అడ్డుకోవడము, కోర్టుకు పోయి దాన్ని ఆపడం జరుగుతుందంటే మీరు ఆలోచించాలి ఒకసారి. ముఖ్యంగా గత కొంతకాలంగా ఒకే వ్యక్తి చైర్మన్గా ఉంచడం కూడా చాలా ఆరోపణలు అయితే వినిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఎందుకు ఎవరు అడ్డుపడుతున్నారు ఎన్నికలు జరగకుండా? దాని గురించి మీరు ఏమంటారు? ఎందుకు అడ్డుపడుతున్నారంటే అమరావతి లక్ష్మణ గారు ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఆయనే అధ్యక్షుడు, అదే కార్యవర్గము, అదే మంత్రులు, అదే వాళ్ళే ఉన్నారు. అయితే మొన్న మేము పోరాటం తీవ్రమైనాక ఒక ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ చేసి ఏం చేసిండంటే ఆయనకు సంబంధించిన వ్యక్తులను, అంటే ఆయన కార్యవర్గంలో ఉన్న ఉపాధ్యక్షులను, జాయింట్ సెక్రటరీ, వాళ్ళని వీళ్ళని పెట్టి ఒక ఎన్నికల ప్రక్రియ ఏర్పాటు చేసిండు. దానికి ₹1,00,000 అది ఏది మన డిపాజిట్ ₹1,00,000. ఇవన్నీ బైలాకు వ్యతిరేకంగా. ఇప్పుడు మెంబర్షిప్లు కూడా కౌన్సిల్ మెంబర్ని ఎన్నుకుంటారు. 200 మందికి ఒక కౌన్సిల్ మెంబర్ని ఎన్నుకుంటారు. అయితే ఏం చేసిందంటే ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళను
భార్య, కొడుకు, పొగడలు, ఇయ్యంపుడు, సడ్డకుడు, ఆ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వాని భార్య, వాళ్ళ కొడుకు, వాళ్ళ సడ్డకుడు, మొత్తం వాళ్ళ ఓట్లు నింపుకున్నాడు. ఎందుకంటే పొద్దున ఎలక్షన్లు వచ్చినా కూడా వీళ్ళు ఎలక్షన్లు వేసే గెలవచ్చనే ఉద్దేశంతో వాళ్ళ ఎన్నికల అధికారులను పెట్టి ఎలక్షన్ ప్రక్రియ చేసిండు. దానికి వ్యతిరేకంగా మేము కోర్టుకు పోయినాం. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిండు. ఆ త్రిసభ్య కమిటీ ద్వారా ఎన్నికల ప్రక్రియ ఆగవలసి వచ్చింది. మళ్ళీ అది నిర్వీర్యమైంది. ఇప్పుడు కోర్టు నుంచి మళ్ళీ కమిషన్ ఏర్పడ్డది. అంటే ఒకే 10 సంవత్సరాల సంధి కూడా ఉన్నటువంటి చైర్మన్ కానీ గుత్తాధిపత్యం, చక్రాధిపత్యం వహిస్తున్నటువంటి కొంతమంది నాయకులు వాళ్ళ ఆరోపణల అభిప్రాయం చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ వైశ్య సామాజిక కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ధైర్యంగా చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది? ఈ సమస్య మాత్రం మా వైశ్య జాతికే తలవంపు. ఎందుకంటే తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ 100 సంవత్సరాల చరిత్ర గల ఒక పెద్ద మహాసభ. దీనికి పూర్వకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రోషే గారు కూడా దీనికి ప్రెసిడెంట్గా ఉన్నారు. దీనికి ఒక చరిత్ర ఉంది. మొన్న గవర్నమెంట్ వారు కూడా ఉప్పల్ భగాయత్లో 5 ఎకరాల స్థలం ఇచ్చారు. అన్ని సంఘాలు అభివృద్ధి పదంలో నడుస్తుంటే మాదేమో ఇంకా అట్లే ఉన్నది. కాంపౌండ్ వాళ్ళు కూడా లేదు. ఇప్పుడు చింతల్ బస్సులో భవనం ఉంది. అది మొత్తం పెక్కుట్లు ఊడిపోయి శిథిలావస్థలో, అంటే ఎప్పుడో ప్రమాదం జరిగి మనుషులు చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే మొత్తం పెక్కులు కూడిపోతున్నాయి. దాన్ని ఆదరణ లేదు, దాని అభివృద్ధి లేదు, దాని డెవలప్మెంట్ లేదు, దాని రెనోవేషన్ లేదు. మరి ఇక పదవులు ఎందుకు, కాంక్ష ఎందుకు? ఫండ్ దుర్వినియోగం చేసుకుంటా, అభివృద్ధి లేదు, ఒక సేవా కార్యక్రమం లేదు, ఒక పెళ్లి లేదు, ఓ బీదవారికి చదువుకు ఇప్పించేది లేదు. అసలు దేనికి ఉపయోగపడింది సంఘం? ఎందుకు సంఘం అధ్యక్ష పదవి ఎందుకు? అందుకే నాకు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అంటే ఒక చీదరించుకునే స్థాయికి వచ్చింది ఇప్పుడు కొందరు వ్యక్తుల వల్ల. దీన్ని పూర్వభావం రావాలి, దీన్ని ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని చెప్పి మా పోరాటం. రాష్ట్ర నాయకులుగా ఉన్నారు, అలాగే వైశ్య ప్రక్షాళన కమిటీ చైర్మన్గా మీ మీద ఎలాంటి బాధ్యత ఉంది? ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎన్నికల గురించి ఏమన్నా సభలు పెట్టే అవకాశం ఉందా? ఇప్పుడు ఈ సమస్య కోసమే తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కన్వీనర్లు కూడా ఏర్పాటు జరిగింది. దానికి కొందరు సమన్వయకర్తలను, సలహాదారులను కూడా నియమించుకోవడం జరిగింది. ఈ సంస్థ ప్రక్షాళన కమిటీ ద్వారా ఎన్నో పోరాటాలు చేసినాం. ఎందుకంటే 26 జనవరి కానీ 15 ఆగస్టు కానీ అమరావతి దక్షిణాగారి జెండా వందనం ఎగరనేయకుండా అడ్డుకోవడం జరిగింది. పోలీసు సహకారంతో, కోర్టు ఆర్డర్తో అంతా. మరి ఇంకోటి ఏంటంటే ఎన్నికల ప్రక్రియ అని చెప్పి మన కర్మన్ ఘాట్లో ఒక దానిలో పెడితే మేము కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి అది అడ్డుకోవడం జరిగింది. దాని సమావేశాన్ని మీటింగ్ను వేరే వేడుకగా మార్చుకొని భయపడి చేసుకోవడం జరిగింది. అంటే అడుగడుగున మనం వ్యతిరేకించుకుంటూ వస్తూనే ఉన్నాం. మా ఉద్దేశం ఏంటంటే ప్రజాస్వామ్యబద్ధకంగా ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధకంగా ఒక పారదర్శకంగా ఒక ఆదర్శంగా నిలబడి గెలవాలనే ఒక ఆకాంక్ష. దానికి స్వార్థపూరితంతో, పదవికాంక్షతోటి, పదవి వ్యామోహంతో, లేకుంటే అక్రమంగా మరి మాకు అనుమానాలు వస్తాయి ఇప్పుడు అన్నీ. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఆగినాం. అక్రమంగా ఏమైనా దుర్వినియోగమై దాన్ని దాచుకునే ప్రయత్నం కూడా చేసుకుంటారేమో అని చెప్పి ఇవాళ కోర్టుకు పోయారు. కాబట్టి మాకు అనుమానం వచ్చింది. పారదర్శకత ఉంటే ఎన్నికలు పెట్టాలి, నిలబడాలి, గెలవాలి. దానికి ఒక కమిషన్ పెట్టిర్రు. మండల స్థాయి, గ్రామ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నుంచి ప్రక్షాళన జరగాలి ఓటర్ల విషయంలో. అలాగే 2 వర్గాలుగా చెప్పుకుంటే, ఎందుకంటే ఒకవైపు అనుకూల వర్గం, మరోవైపు ప్రతికూల వర్గాలు కూడా జరుగుతున్నాయి. ఒకవైపు ఎన్నికలు పెట్టాలని కొంతమంది అంటారు, మరికొంతమంది ఏమో ఎన్నికల విషయంలో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ముందుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సరైనటువంటి ఏకతాటిపై వచ్చే ప్రయత్నం అయితే చేస్తలేరు. దీని గురించి మీరేమో? ఇప్పుడు ఎవరు వద్దన్నా కాదన్నా ఎన్నికల ప్రక్రియ జరగవలసిందే, జరుగుతుంది. ఎందుకంటే కోర్టు ధిక్కారం అవుతుంది. కోర్టును ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషను మహాసభలో కూర్చుండి మరి ఎన్నికల ప్రక్రియ ఎలా జరగాలి, మెంబర్షిప్ ఎలా చేయాలి, దానికి రుసుము ఎంత పెట్టాలి, ఎవరైనా నిలబడాలి, ఏం కథ అనేది ఎన్నికల కమిషన్ పూర్తి బాధ్యతతోటి నిర్వహిస్తుంది. దీనికి అందరం మన హుందాగా సహకరించాలి. ఒక ఓటర్లు ఉన్న మహాశయులు మాత్రం దుర్మార్గులకు, నీచులకు, అక్రమదారులకు, పదవికాంక్షదారులకు ఓటేయద్దు. సేవా దృక్పథం ఉండి ఆర్య వైశ్యులను కనురెప్పలుగా చూసి నాయకునికి ఓటేసి ఎన్నుకోవాలి. ఒక ఓటు పవిత్రమైనది. 200 మందితోటి ఒక కౌన్సిల్ మెంబర్ అవుతారు. ఆ కౌన్సిల్ మెంబర్ 200 మంది ఆధారపడి ఉంటారు. దానికి జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, మరి ఎక్సాఫీషియల్ సభ్యులు, మరి అంటే కొన్ని ఓట్లు ఉంటాయి. వాళ్ళు కూడా మీ ఓటును దుర్వినియోగం కాకుండా ప్రజాస్వామ్యబద్ధకంగా మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. మీరు ఎన్నికలు కంపల్సరీ జరుగుతాయి. మార్చి 31 లోపల మహాసభ ఎన్నికలు నిర్వహించడం తథ్యం. కాబట్టి ఓటర్ మహాశయులు, ఒక్కొక్క కౌన్సిల్ మెంబర్కు 200 మంది ఉంటారు. మాజీ అధ్యక్షులు, సెక్రటరీలు, ఓటు హక్కు ఉన్న వాళ్ళంతా దయచేసి బంధుప్రీతికి కానీ, వ్యాపార ప్రీతికి కానీ, భయానికి కానీ
ఆందోళన చెందకుండా ఒక మంచి వ్యక్తిని, ఆర్యవైశ్యులకు ఉపయోగపడే వ్యక్తిని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోవాలి, మన ఆదర్శంగా ఉండాలి, మన అందరం సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇదే విషయంపై కూడా చైర్మన్ అడిగినప్పుడు కొందరు భయపడుతున్నారని, అలాగే కేసులు ఉన్నప్పుడు కమిషన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా అధికార పార్టీ ప్రోద్బలం కూడా గత చైర్మన్కి ఉందని కూడా మాటలు కూడా వినిపిస్తున్నాయి. అది అధికార పార్టీ కానీ ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలకు పోతాడో, అది నాకు అధికారము పార్టీ బీటీ మాకు సంబంధం లేదు. మహాసభ అధ్యక్షుడు ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండాలి. ఎందుకంటే మహాసభ హోదాలో ఉన్నప్పుడు పార్టీ బైలాలో ఉంది, ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆ 2 ఏళ్ల పదవి కాలంలో ఉండొద్దు, పార్టీ గురించి ఉండొద్దు, ఓన్లీ మహాసభ మీదనే దృష్టి ఉంచాలనే ఒక మా బైలాలో ఉంది. బైలాకు విరుద్ధంగా అన్ని జరుగుతూనే ఉన్నాయి. అది జరగొద్దనే మా ఆకాంక్ష. కమిటీలో ఉన్నప్పుడు చెప్పాము, ఎందుకంటే ప్రారంభ దశలో తెలంగాణకు నిధులు రావాలి, విద్యానిధి రావాలి, భవనం రావాలి, మన సభ్యత్వ రుసుము రావాలని చెప్పి అనుభవజ్ఞ అమరావతి గారికి 2 సంవత్సరాలు మేము చేదోడు వాదుడుగా ఉన్నాం. దాని తర్వాత కార్యక్రమాలు జరగలేదని చెప్పి మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు, దాని తర్వాత కరోనా వచ్చిందని చెప్పి 2 సంవత్సరాలు, దాని తర్వాత ఇంకో 2 సంవత్సరాలు జిల్లాలకు ఎన్నికలు కావాలి, తర్వాత ఎన్నికలు పెడతా అంటే అప్పుడు 2 సంవత్సరాలు, మొత్తం 8 సంవత్సరాలు. ఇక మళ్ళీ ఎన్నికలు పెట్టవా అని మేము గట్టిగా తీసుకుంటే అప్పుడు ఒక ఎన్నికల ప్రక్రియ తూతు మంత్రంగా చేసిండు. దాని తర్వాత ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఎన్నికల కమిషన్ వచ్చింది. ఇప్పుడు మాత్రం మార్చి 31 వరకు ఎన్నికల తథ్యం. మీరంతా జాగ్రత్తగా ఉండాలి, మీ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి. దుష్టులను, నిరంకుశులను, పదవి కాంక్ష ఉన్నవాళ్ళని, పదవి వ్యామోహం ఉన్న వాళ్ళని, ఆర్యవైశ్య మహాసభను అడ్డుపెట్టుకొని రాజకీయం చేసే వాళ్ళని మాత్రం ఓడియాలని చెప్పి మీ అందరికీ ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. దయచేసి